ఉన్నటువంటి జీవితము కొద్దిపాటి జీవితమే, అవునా? ఈ భూమి పైన నీవు నేను బ్రతకవలసినటువంటి జీవితం కొద్దిపాటిదే. కానీ రేపు మరణిస్తే, చనిపోతే బ్రతికేటటువంటి జీవితము శాశ్వతమైన జీవితము. కొన్ని కోట్ల సంవత్సరములు బ్రతికేటటువంటి వారమై ఉన్నాం. నువ్వు బ్రతికే ఆయుష్ కొద్ది కాలం అయినప్పటికీ ఇక్కడ ఈ ఆయుష్ను విడిచిపెట్టి చనిపోయిన మరుక్షణమే నువ్వు వెళ్ళేటటువంటి జీవితము ఎలాంటి జీవితం అంట? కోట్ల సంవత్సరాలు శాశ్వతమైనటువంటి జీవము. దానిని నిత్యము జీవించే నిత్య జీవము. దేవుడు కలగజేసిన నీ జీవితం ఇక్కడ దేవుడి కొరకే బ్రతికేటటువంటి వారమై ఉండాలా. ఒక చెట్టు పెట్టుకుంటావండి, నువ్వు ఒక చెట్టు పెట్టుకుంటావు. ఆ చెట్టు ఉన్నంత కాలము ఆ ఫలాలన్నీ ఎవరికి? నీకే. వేరే వాడిని వెయ్యనిస్తావా? చెయ్యి వెయ్యనియవా చెట్టు పైన. ఆ చెట్టు ఉన్నంత కాలము నీకే ఉపయోగపడాలా, దాని ఫలాలన్నీ నీకే కావాలా? ఏమండి? లేదా ఒక జంతువును నువ్వు పెంచుకుంటున్నావు అనుకో, అది ఉన్నంత కాలము నీకే. ఒక వస్తువు కన్నావనుకో, అది ఉన్నంత కాలము, అవునా, నీకు అవసరత తీరేంత వరకు ఆ వస్తువు ఎవరికి పోతుండాలా? నీకే ఉండాలా. ఇంట్లోకి వచ్చి తీసుకెళ్తా అంటే ఊగుంటావా? చైర్ బాగుందండి, అవి సోఫా తీసుకెళ్తా బాగుంది, ఊగుంటావా? ఎందుకు? నీవు కష్టపడి కొన్నవు దాన్ని. అట్లాగే దేవుడు కూడా నిన్ను పుట్టించి, నిన్ను కలగజేసి, నిన్ను కని, నిన్ను కొని, నిన్ను భూమి మీద నియమించింది ఎందులకు అంటే కేవలము దేవుని పని చేయడానికి మాత్రమే. దేవుడి కొరకై జీవించేటటువంటి వారమై ఉండాలి.